బాగీ ఫోటో చూసిన విక్రమ్ తనే నన్ను గుండెపోటు నుండి కాపాడిందని అమర్కి చెప్పడంతో బాగీ ఆరు పాప ఇద్దరు హైదరాబాద్కి వచ్చారని తెలుసుకొని అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడతారు. సార్, మిస్ అమ్మ ముందు స్టాప్లో దిగిపోయిందంట సార్. ఇప్పుడు మనం వెళ్తే ఖచ్చితంగా మిస్ అమ్మ దొరుకుతుంది, పదండి సార్ అంటూ రాథోడ్ చెప్పడంతో అమర్ పరుగు పరుగున ముందు స్టాప్కి వెళ్ళి బాగీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పటికే బాగీ అమర్ అక్కడ ఉన్నాడన్న విషయం తెలుసుకుని రాజుతో కలిసి అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. అలా బాగీ ఆరు పాప ఇద్దరు కూడా ఆశ్రమానికి వెళ్ళిపోవడంతో అక్కడికి వచ్చేసరికి బాగీ అప్పుడే ఆటోలో వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకొని అమర్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. సార్, ఇటు వెళ్తే మిస్ అమ్మ దొరుకుతుందేమో, వెళ్దాం పదండి సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అవసరం లేదు రాథోడ్ అని చెప్పి నేను నిన్ను తర్వాత కలుస్తాను విక్రమ్ అంటూ అమర్ చాలా బాధగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. మరోవైపు బాగీ ఆరు పాప ఇద్దరు ఆశ్రమానికి వస్తారు. అక్కడ బాగీ ఆరుకి పిల్లలు గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు. వాళ్ళ మీద పువ్వుల జల్లుతో గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటే బాగీ ఇదంతా ఇప్పుడు ఎందుకు రాజుగారు అని అంటూ ఉంటుంది. అదేంటి మేడం, మీరు ఒకప్పుడు ఈ అనాథాశ్రమానికి ఎంతలా డొనేట్ చేశారో నాకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో బాగీ కానీ ఇప్పుడు నేను ఇక్కడ డొనేట్ చేయడానికి రాలేదు రాజుగారు అని అంటూ ఉంటే, కానీ మీరు ఇప్పుడు వీళ్ళందరికీ విద్యని ప్రసాదించడానికి వచ్చారు కదా మేడం, అప్పుడు లక్ష్మీదేవిలాగా వస్తే ఇప్పుడు సరస్వతీదేవిలాగా వచ్చారు అని చెప్పి అంటూ అక్కడున్న పిల్లలతో, చూడండి పిల్లలు, ఈరోజు నుండి ఇక్కడ వార్డెన్ బాగీ మేడమే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేడమే దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు, మీరందరూ కూడా నన్ను టీచర్ వాళ్ళ అమ్మాయిలాగా కాకుండా మీ ఫ్రెండ్ లాగా చూడండి, నన్ను చూసి మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు, నేను కూడా మీలో ఒకదాన్ని అని చెప్పి, నా పేరు అరుంధతి, ఇప్పుడు మీరంతా కూడా మీ పేర్లు చెప్పండి, ఇంట్రొడ్యూస్ చేసుకోండి అని చెప్పి ఆరు పాప వాళ్ళందరితో చక్కగా కలిసిపోవడంతో చిన్న ఆరు మేడం కూడా పెద్ద ఆరు మేడం లాగే అందరితోనూ ఎటువంటి కల్మషం లేకుండా చక్కగా కలిసిపోతున్నారు మేడం అని చెప్పి రాజు బాగీతో చెబుతూ ఉంటే బాగీ ఆరు పాపను చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత బాగీ రాజుతో, రాజుగారు మీరు ఆయన్ని చూశారు కదా, ఆయన్ని చూసి 5 ఏళ్ళు అవుతుంది, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు రాజుగారు అని అంటూ ఉంటే, సీత లేని రాముడు ఎలా ఉంటారు మేడం, సార్ కూడా అలాగే ఏదో బతుకుతున్నారంటే బతుకుతున్నారు అంతే, కానీ అంతకుముందు ఆయనలో ఉన్న ఆ ప్రశాంతత అంతా కూడా ఇప్పుడు కరువైంది. ప్రతి క్షణం మీరు పాప ఆయన పక్కన లేరనే దిగులు ఆయన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. పైకి మీ మీద కోపం ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ మనసులో మీ మీద పాప మీద బోలెడంతా ప్రేమ ఉంది అని చెప్పి రాజు బాగీకి చెబుతూ ఉంటాడు. దాంతో బాగీ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పిల్లలు కూడా మీరు ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగి వస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు మేడం అని చెప్పి రాజు చెబుతూ ఉంటే బాగీ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. మేడం, ఒక్కసారి పిల్లల గురించి సార్ గురించి ఆలోచించైనా ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా మేడం, ఇంకా ఎందుకు ఈ దూరం అని చెప్పి అంటూ ఉంటే, లేదు రాజుగారు, ఇంకా 2 ఏళ్ల వరకు నేను ఆ ఇంటికి వెళ్ళకూడదు, వెళ్తే అమ్ము పాపకు నా వల్ల ఏదైనా జరగకూడదు, జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, ఏదో ఒక విధంగా 5 ఏళ్ళు ఓపిక పట్టాను, ఆ 2 ఏళ్ళు కూడా పూర్తవుతే అప్పుడు నేను ఇంట్లో అడుగు పెడతానని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి కిందకు వస్తారు. అక్క, ముందు పెద్దదానివి నువ్వే కదా, నువ్వే డాడ్తో హాస్టల్ గురించి మాట్లాడక్క అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. సరేరా, నేనేమో ముందు డాడ్తో మాట్లాడతాను, అదిగో డాడ్ వచ్చేసారు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు అమ్ము, డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, ఇప్పుడు నేను మీతో ఏమీ మాట్లాడను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వెనకాల వచ్చిన రాథోడ్, ఏమైంది రాథోడ్, ఎందుకు డాడ్ అంత సీరియస్గా ఉన్నారు అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో రాథోడ్, ఇది సంతోషించాల్సిన విషయం పిల్లలు, మిస్ అమ్మ బుజ్జమ్మ ఇద్దరు కూడా హైదరాబాద్కి వచ్చారు అని అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా రాథోడ్ అని అమ్ము
అడుగుతూ ఉంటుంది. అవును, ఇందాక సార్ వాళ్ళ ఫ్రెండ్ వైజాగ్ నుండి హైదరాబాద్కి వచ్చారు. ఆయనకు గుండెపోటు వస్తే మిస్సమ్మే ఆయన్ని కాపాడిందట. పక్కన 5 ఏళ్ల పాప కూడా ఉందని ఆయనే మాతో చెప్పారు. మన బుజ్జమ్మ పెరిగి పెద్దదైంది. తను కూడా మిస్సమ్మలాగే చాలా వినయంగా పెద్దవాళ్ళతో మాట్లాడుతుందట. చాలా తెలివిగా ఉందట అని అంటూ ఉంటే, నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఎప్పుడెప్పుడు బుజ్జమ్మని మిస్సమ్మని చూస్తామా అని చాలా చాలా ఆనందంగా ఉంది రాతోడు అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. మిస్సమ్మ ఎక్కడుందో తెలిసిందా రాతోడు, వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటే, లేదమ్మో పాప, మేము అక్కడికి వెళ్ళేసరికి మిస్సమ్మ పాపను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ హైదరాబాదులో మిస్సమ్మ ఇకపై ఉంటుందని మాత్రం తెలిసింది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిస్సమ్మ మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుందనే నమ్మకం కలుగుతుంది అని రాతోడు అంటూ ఉంటే, థ్యాంక్ యూ రాతోడ్, ఈ గుడ్ న్యూస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పిల్లలు చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా వింటున్న మనోహరికి వెన్నులో వణుకు మొదలవుతుంది. చెంబ మనోహరితో, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా మనోహరి, నీ శత్రువు నిన్ను వెతుక్కుంటూ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఆ బాల అరుంధతి నీ అంత చూడటానికి హైదరాబాద్లో అడుగుపెట్టింది. త్వరలోనే తను నీకు ఎదురు పడబోతుంది అని అంటూ ఉంటే, లేదు చెంబ, ఎట్టి పరిస్థితుల్లోనూ బాగి అరుంధతి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈలోగా నేను అమర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నీకు నేను ఒక ప్లాన్ చెప్తానంటూ మనోహరి చెంబాకి తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది. మరోవైపు అమర్ గదిలో కూర్చొని బాగి ఫోటోని, పాప ఫోటోని చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకు బాగి, ఎందుకు నన్ను వదిలేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయావు? కనీసం ఈ 5 ఏళ్ల పాటు నేను పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కూడా నీకు ఎప్పుడు అనిపించలేదా అని చెప్పి అమర్ చాలా బాధపడుతూ, నీ మీద పాప మీద ఎంతో ప్రేమున్నా ఆ ప్రేమని ద్వేషంగా ఎందుకు మార్చుకున్నానో తెలుసా? నేను అలాగే నీ మీద ప్రేమ చూపిస్తూ బాధపడుతూ ఉంటే నన్ను చూసి పిల్లలు కూడా బాధపడతారు. అందుకే నీ మీద నాకున్న ప్రేమనంతా కూడా ద్వేషంగా మార్చుకొని పైకి కోపం నటిస్తున్నాను. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు బాగి? ఇంటికి రావాలని ఎందుకు నీకు అనిపించడం లేదని చెప్పి అమర్ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు పిల్లలు గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మనం హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మిస్సమ్మ వచ్చేస్తుంది, ఇక మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి డాన్సులు వేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి ప్లాన్ ప్రకారం చెంబ అమర్ గదిలోకి వస్తూ ఉంటుంది. డోర్ కొట్టడంతో అమర్ కన్నీళ్లు తుడుచుకుంటూ బాగీ ఫోటోని కబోర్డ్లో పెట్టేస్తాడు. రా యాదమ్మ అని అమర్ పిలుస్తూ ఉంటే చెంబ కాఫీ తీసుకొచ్చి అమర్కి ఇస్తూ ఉంటుంది. సార్, మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. బాగీ మేడం ఈ ఊరికి వచ్చారని రాతోడు చెప్తే విన్నాను. బాగీ మేడం ఇక్కడికి వచ్చి కూడా మిమ్మల్ని కలవాలనుకోవడం లేదంటే మేడం కావాలని మిమ్మల్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టే కదా సార్. అందుకే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇన్నేళ్ళుగా మీ ఇంట్లోనే పనిచేస్తున్నాను. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను. మనోహరి మేడం మీ కుటుంబం కోసం, పిల్లల కోసం ఎంతో చేసింది. తన జీవితాన్ని మీకోసం త్యాగం చేసింది. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కన్న తల్లిలాగా చూసుకుంటుంది. అటువంటి మనోహరి మేడంని మీరు పెళ్లి చేసుకుంటే అని చెంబ అంటూ ఉంటే యాదమ్మ అంటూ అమర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. చూడు, పెద్దదానివి కాబట్టి చెంపదెబ్బ కొట్టకుండా వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇటువంటి ప్రస్తావన నా దగ్గరికి తీసుకొచ్చావంటే చంపేస్తాను, వెళ్ళిక్కడి నుండి అంటూ అమర్ యాదమ్మ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో చెంబ అక్కడి నుండి వెళ్ళిపోతూ, మనోహరి, అమర్ని నువ్వెప్పటికీ కూడా సొంతం చేసుకోలేవు మనోహరి. పెళ్లి విషయం ఎత్తగానే అమర్ ఎంత సీరియస్ అయ్యాడో నా కళ్ళారా చూశాను. నువ్వు అమర్ని ఎప్పటికీ చేరుకోలేవు అని అంటూ ఉంటే, లేదు చెంబా, ఎప్పటికైనా అమర్ నా సొంతం అవ్వాలి. ఆ బాగి ఇంట్లో అడుగు పెట్టకముందే అమర్ని సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు అరుంధతి పాపకు మిలిటరీ స్కూల్లో జాయినింగ్ ఉండడంతో ఉదయాన్నే బాగి ఆరు పాపను తీసుకొని మిలిటరీ స్కూల్కి వస్తుంది. ఇక గతంలో ఆ స్కూల్లో అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా చదువుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని బాగి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రోజు సీట్ వచ్చిన పిల్లలందరూ జాయిన్ అవుతూ ఉంటారు. ఆ రోజు
స్కూల్లో గ్రాండ్గా ఫంక్షన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఫంక్షన్కి అమర్ చీఫ్ గెస్ట్గా రావడంతో అందరూ కూడా అమర్ స్టేజ్ ఎక్కుతూ ఉంటే చప్పట్లు కొడుతూ ఉంటే దూరం నుండి బాగి అమర్ని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అమర్ తనని చూడకుండా తల మీద ముసుగు వేసుకుంటుంది. తర్వాత ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకు పిలిచి గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు. అలాగే ఆరు పాపని కూడా స్టేజ్ మీదకి పిలవడంతో అప్పుడు అమర్ తన చేతులతో ఆరు పాపకి అవార్డు ఇస్తూ ఉంటే అప్పుడు ఆరు పాపని చూడగానే అమర్ పాప నీ పేరేంటి అని అంటూ ఉంటే అరుంధతి అండి అని చెప్పి అంటూ ఉంటుంది. మా అమ్మ నన్ను బుజ్జమ్మ అని పిలుస్తుంది అని ఆరు అనగానే అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అప్పుడు రాథోడ్ సార్ ఈ పాపను చూస్తూ ఉంటే అచ్చం మన బుజ్జమ్మని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది కదా సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ కంగ్రాట్స్ పాప అంటూ అరుంధతికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. అలా ఆరు పాపకు షేక్ హ్యాండ్ ఇస్తూ తన చేతిని తాకగానే అమర్ మనసు స్పందిస్తూ ఆ పాప మాట్లాడుతూ ఉంటే తన కూతురు మాట్లాడినట్టుగా అమర్కి అనిపిస్తూ ఉంటుంది. ఆరు పాప తన కూతురే అన్న విషయం అమర్కి తెలుస్తూ ఉంటుంది. పాప ఇక్కడికి నువ్వు ఒక్కదానివే వచ్చావా అని అంటూ ఉంటే లేదండి మా అమ్మ కూడా వచ్చారు, అదిగో అక్కడున్నారు అని చెప్పి ముసుగులో ఉన్న బాగి వైపు ఆరు పాప చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో అక్కడున్న బాగిని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సార్ అక్కడున్నది మన మిస్ అమ్మాయి సార్, పదండి సార్ వెళ్దాము అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా అమర్ అక్కడున్న బాగిని చూసి పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ విధంగా మిలిటరీ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వచ్చి బాగిని ఆరు పాపను కలుసుకొని అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగి ఆరు పాపను తీసుకొని అమర్ ఇంటికి వస్తే బాగి మనోహరి ఆట ఏ విధంగా కట్టిస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.